సో మనకి స్టాటిస్టిక్స్లో అండి మీన్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు. సో మీన్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఏవైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో అవన్నీ కలిపి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేస్తే మనకి మీన్ వస్తుంది. అలాగే మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసాక మధ్యలో ఏదైతే వస్తుందో మిడిల్ ఐటమ్ అంటారండి, దాన్నే మనం ఏమని చెప్తామంటే మీడియన్ అంటాం. అలాగే మోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. మోడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్లో ఏది ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ అంటామన్నమాట. అంటే ఫ్రీక్వెంట్గా అక్కర్ అయ్యే అబ్జర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మోడ్ అని చెప్తారు. అలాగే ఈ మూడింటికి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్నే ఎంపిరికల్ ఫార్ములా అంటారు. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అండి. సో ఇవి. అలాగే నెక్స్ట్ అర్థమెటిక్ మీన్ అయిపోయింది కదండి. జామెట్రిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి ఎప్పుడైనా ఇచ్చిన అబ్జర్వేషన్స్కి జామెట్రిక్ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నింటినీ ప్రొడక్ట్ చేయాలి, పవర్లో 1/, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయాలండి. ఇలా చేస్తే మనకి జామెట్రిక్ మీన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అలాగే హార్మానిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయడం రావాలి. హార్మానిక్ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఆ నెంబర్ పైన వేయండి, ప్రతి అబ్జర్వేషన్కి రెసిప్రోకల్స్ తీసుకోవాలన్నమాట, వాటన్నింటి యొక్క సమ్ని డినామినేటర్లో వేయాలండి. సో ఇలా చేస్తే మనకి హార్మానిక్ మీన్ వాల్యూ వస్తుంది. వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ అంటాం.